హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మన ఛానల్లో బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మొన్న రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. సో అక్కడ ఈ కర్రీ నాకు చాలా నచ్చింది. మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టు నేను అలా ట్రై చేశాను. ఫస్ట్ ఒక కేజీ బెండకాయలు తీసుకున్నాను. నేను ఫస్టే కడిగి తుడిచిపెట్టుకున్నాను. తుడిచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అండ్ తర్వాత మీకు క్లారిటీ ఉండన్నా నేను లాస్ట్ కొన్ని అలా ఉంటే కడిగి అలా తుడిచి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్లా అయితే కట్ చేసుకోవాలి. ఇది మనం బెండకాయలు కట్ చేసుకునే దానికంటే ముందే నూనెను సిమ్లో పెట్టుకొని ఒక కడాయిలో చేసి వేడి చేసుకోవాలి. మనం ఇవి కట్ చేసుకునేంత నూనె మాత్రం మంచిగా వేడైపోతుంది. అలా వేడైన నూనెలో కొన్ని బెండకాయలు వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయకూడదు, ఒక 70% ఫ్రై చేసుకోవాలి. 90% వరకు అలా ఫ్రై చేసుకుంటే మాత్రం చల్లారే వరకు ఇంకా బాగా గట్టిగా అవుతాయి. తినడానికి కూడా అంతేం టేస్ట్ బాగోదు. అండ్ చూసారు కదా, ఇలా వేంపుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ రాగానే ఇక తీసేసుకోవాలి. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న బెండకాయలు అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడే మంచిగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కర్రీ అస్సలు బాగోదు. అండ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చాకే తీసేసుకోవాలి. అండ్ ఈ కర్రీలో బాగా స్పెషల్ ఏంటంటే మన పల్లీలే. ఈ వీటితోనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని కూడా మంచిగా వేపుకోవాలి. అండ్ చూసేయండి ఇక ప్రాసెస్ ఇక మొత్తం. పెట్టనా నీరే
చూసారు కదా, లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్